అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న డ్రాగన్ సినిమా టీజర్ వచ్చేసింది. స్టోరీ ఐడియా కానివ్వండి, సినిమా కథకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ కానివ్వండి, ఎన్టీఆర్ లుక్స్ కానివ్వండి, అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో బాగా సెట్ అయ్యాయి. ఎన్టీఆర్ ను అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో అచ్చం అలాంటి పాత్రతోనే ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల ముందుకు ఎన్టీఆర్ ను తీసుకొచ్చారు. ఎన్టీఆర్ నోట పలికించిన డైలాగ్ కూడా బాగుంది. టీజర్ లో లాస్ట్ సీన్ లో ఎన్టీఆర్ చూపించిన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. విజువల్స్ పరంగా కావచ్చు, టెక్నికల్ అంశాల పరంగా కావచ్చు, ఎన్టీఆర్ లుక్స్ పరంగా కావచ్చు, ఇతర క్యారెక్టర్ల పరంగా కావచ్చు, ఏ విషయంలోనూ ఈ డ్రాగన్ సినిమా గ్లిమ్స్ గురించి వంక పెట్టలేము. చివరకు బీజిఎం విషయంలో కూడా ప్రేక్షకులు ఫుల్గా సాటిస్ఫై అవుతారనే చెప్పవచ్చు. గ్లిమ్స్ను కట్ చేసిన తీరు బాగుంది. ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్లు బాగున్నాయి. పాత్రల పరిచయం బాగుంది. వరల్డ్ బిల్డింగ్ కూడా బాగుంది. డైలాగులు కూడా అదిరిపోయాయి. యాక్షన్ ఎపిసోడ్లకు సంబంధించిన సీన్లు కూడా బాగున్నాయి. మొత్తానికైతే ఇది ప్రశాంత్ నీల్ మార్క్ టీజర్ అని చెప్పవచ్చు. కేవలం గ్లిమ్సే ఈ రేంజ్లో ఉంటే ట్రైలర్ ఇంకెంత రేంజ్లో ఉంటుందో అన్న అంచనాలను ఇది పెంచేసిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఏ రేంజ్లో అంచనాలు ఉంటాయో ఆ అంచనాలను ఈ గ్లిమ్స్ అందుకుందనే చెప్పవచ్చు. కాకపోతే ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ప్రతి సినిమాలోనూ అదే కలర్ గ్రేడింగ్లో ప్రశాంత్ నీల్ సినిమాలను తీస్తుంటే మరో సలార్ సినిమానే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సలార్ సినిమాలో ప్రభాస్కు ఎలాంటి డ్రెస్సులను వేశారో అచ్చం అవే డ్రెస్సులను యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ వాడేశారనిపిస్తుంది. ఆ లొకేషన్లను కూడా మార్చినట్టు కనిపించడం లేదు. ఎన్టీఆర్ కత్తిపట్టిన సీన్ చూస్తే సలార్ సినిమాలోని ప్రభాస్ కత్తిపట్టిన సీన్ గుర్తుకొస్తుంది. ఎంత వద్దనుకున్నా సరే ఈ డ్రాగన్ సినిమా టీజర్ను చూస్తుంటే కేజీఎఫ్ సలార్ సినిమాలే పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఎన్టీఆర్ స్థానంలో ప్రభాస్ ఈ సీన్లో ఉంటే ఎలా ఉంటుంది, హీరో యష్ ఈ సీన్లో ఉంటే ఎలా ఉంటుందంటూ సరికొత్త ఊహల్లోకి సినీ జనాలు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాల్లో గోల్డ్ మైనింగ్ అంశాన్ని కథాంశంగా తీసుకున్నారు. బంగారం అక్రమ రవాణా, బంగారు గనుల తవ్వకం గురించిన కథను చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సలార్ సినిమాలో ఓ స్నేహితుడి కోసం హీరో ఎంతటి భీకర యుద్ధాన్ని మొదలుపెట్టాడన్నది చూపించారు. ఉగ్రం సినిమా కథ కూడా అదే కాబట్టి ఆ సినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ డ్రాగన్ సినిమా పరిధి మాత్రం ఇంకాస్త పెద్దదిగా విస్తరించారు. ఈసారి దేశాలు దాటి మరీ ప్రపంచాన్ని శాసిస్తున్న 2 వర్గాలకు సంబంధించిన ఫైటింగ్ను చూపించబోతున్నారు. స్టోరీ కాన్సెప్ట్ కొత్తదే, కథాంశం కూడా కొత్తదే. ఆ కథ సాగుతున్న తీరుతెన్నుల్లో పాత సినిమాల ఛాయలు కనిపించినా సరే కథనాల్లో కొత్తదనం కనిపిస్తే కనుక ఖచ్చితంగా డ్రాగన్ సినిమా హిట్ అవుతుంది. అలా కాకుండా కథలో బలం లేకుండా హీరో అదే పనిగా విలన్లను చంపుకుంటూ పోతే మాత్రం డ్రాగన్ సినిమా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. ఎమోషనల్ కంటెంట్, సెంటిమెంట్ సీన్లు ఈ డ్రాగన్ సినిమాలో బాగానే ఉన్నాయని టీజర్ లాస్ట్ షాట్ను చూస్తే అనిపిస్తుంది. చూడాలి మరి ప్రశాంత్ నీల్ ఏం చేశాడో అన్నది. టీజర్ ఎలా ఉందన్నది కాసేపు పక్కన పెడితే ఒకే ఒక టీజర్తో ఎన్నో ప్రశ్నలకు ప్రశాంత్ నీల్ సమాధానం చెప్పినట్టయింది. అసలు ఈ సినిమా టైటిల్ ఏంటన్నది మీడియాలో అనధికారికంగా వార్తలు రావడం తప్పితే అధికారికంగా మాత్రం టైటిల్ను రివీల్ చేసింది ఇప్పుడే. ఇన్నాళ్ళు ఎన్టీఆర్ నీల్ సినిమా అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారులే కానీ ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరును పెట్టామంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ను చేసేశారు. ఇక ఎన్టీఆర్ పాత్ర విషయంలో కూడా కాస్త సస్పెన్స్ను మెయింటైన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ను ఈ సినిమాలో విలన్ అని చూపించారులే కానీ ఈ క్యారెక్టర్ విషయంలో భారీ ట్విస్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. ఎన్టీఆర్ పాత్ర పేరును లుగార్ అని చెబుతూనే అసాసిన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్గాన్ ట్రేడింగ్ కంపెనీ అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే ఆర్గాన్ ట్రేడింగ్ కంపెనీలో ఉన్న విలన్లందరినీ తుదమూర్తిస్తానని శపథం చేసి ఒక్కొక్కరిని చంపుతూ వస్తున్న వీరుడు అన్న మీనింగ్ వచ్చేలా ఎన్టీఆర్కు ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో నార్కోటిక్ బ్యూరో అధికారిగా సీక్రెట్గా పనిచేస్తున్నాడా, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడా, లేక మరేదైనా అతనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందా అన్నది చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమా విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కాస్త ముందు జాగ్రత్త పడ్డాడనే తెలుస్తుంది. సలార్ విషయంలో చాలా గందరగోళం జరిగింది. అసలు సినిమా స్టోరీ ఏంటి, కథలోని కోర్ పాయింట్ ఏంటి, ఉగ్రం సినిమాకు రీమేకా కాదా అన్నది చివరి వరకు దాచిపెట్టారు. తీరా రిలీజ్ అయ్యాక ఇది ఉగ్రం సినిమా రీమేకే అని తెలియడంతో
సినీ రివ్యూవర్ల నుంచి నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చిపడ్డాయి. అయితే సలార్ విషయంలో జరిగిన తప్పును డ్రాగన్ విషయంలో రిపీట్ చేయకూడదని ప్రశాంత్ నీల్ తెలివిగా ఈ సినిమా కథ ఏంటనేది ముందే క్లారిటీగా చెప్పేశాడు. కథలోని కోర్ పాయింట్ ఏంటి, అసలు ఇష్యూ ఏమిటనేది ముందే రివీల్ చేసేశాడు. వ్యాపార నిమిత్తం భారత్కు వచ్చిన బ్రిటిష్ వాళ్ళు 250 ఏళ్ల పాటు ఎందుకు ఇండియాలోనే ఉండిపోయారన్న ప్రశ్నను ప్రేక్షకులకు సంధిస్తూనే ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని కూడా వెంటనే చెప్పేశాడు. కేవలం ఒకే ఒక్క మొక్క కోసం బ్రిటిషర్లు మన భారత్ను 250 ఏళ్ల పాటు పాలించారని చెబుతూనే తన కథకు అద్భుతమైన వరల్డ్ బిల్డింగ్ చేసుకున్నాడు. బ్రిటిషర్లు భారత్ను వదిలేసి వెళ్ళిపోయాక ఈ హెరాయిన్ వ్యాపారంపై పట్టు సాధించేందుకు 2 వర్గాలు కొట్టుకు చచ్చాయట. ఒకటి ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, రెండవది గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ 2 వర్గాల మధ్య పోరు ఎలా జరిగింది, ఈ వ్యాపారాన్ని ఎవరు టేక్ ఓవర్ చేశారు, ఫైనల్గా ఎవరు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించారు, అదే సమయంలో ఈ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు నార్కోటిక్ అధికారి పడిన వ్యూహం ఏంటి అన్నదే ఈ డ్రాగన్ సినిమా కథ. ఈ సినిమా రిలీజ్ అవడానికి ఇంకా ఏడాది పాటు టైం ఉంది. అయినా సరే మొట్టమొదటి టీజర్లోనే ఈ సినిమా కథ ఏంటనేది రివీల్ చేయడంలో ప్రశాంత్ నీల్ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఓ రకంగా ఆడియన్స్ను ప్రశాంత్ నీల్ ముందే ప్రిపేర్ చేసి ఉంచుతున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ టీజర్లో మరో విషయాన్ని కూడా ప్రశాంత్ నీల్ తెలివిగా దాచిపెట్టాడు. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అంటూ 2 వర్గాల గురించి ఈ టీజర్లో చెప్పాడు కదా. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన విలన్లనే ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ పరిచయం చేశాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 8 మంది విలన్ల గ్యాంగ్ను ఒకరి తర్వాత మరొకరిని ప్రేక్షకులకు చూపించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్ను పరిచయం చేశాడు. ఈ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలో ఎన్టీఆర్ కూడా భాగస్వామి అని చెప్పలేదులే, కానీ అతడెవరన్న సస్పెన్స్ను మెయింటైన్ చేస్తూనే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన విలన్లు ఎవరన్నది మాత్రం చూపించలేదు. ఈ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన వ్యక్తిగా ఎన్టీఆర్ను చూపించినా ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలో ఎంతమంది గ్యాంగ్ ఉన్నారో అదే రేంజ్లో గ్యాంగ్ ఈ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలోనూ ఉంటుంది. మున్ముందు ఆ గ్యాంగ్ను పరిచయం చేస్తారా, లేక కేవలం ఈ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళతోనే ఈ సినిమా మొదటి పార్ట్ను ముగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఒక్క విషయం అయితే పక్కాగా తేలిపోతుంది, ఈ డ్రాగన్ అనే సినిమా ఒక్క పార్ట్గా రావడం లేదు, 2 పార్ట్లుగా రాబోతుంది. మొదటి పార్ట్ వచ్చే ఏడాది జూన్ నెల 11వ తారీఖున రిలీజ్ అవుతుంటే మరి రెండో పార్ట్ రావడానికి ఇంకెన్నాళ్ళు టైం పడుతుందో అన్నది మిస్టరీగా మారింది. ఓవైపు సలార్ 2 సినిమా పెండింగ్లో ఉంది. ఇప్పుడు డ్రాగన్ 2 సినిమా కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటుందా, వెంటనే ఓ ఏడాది గ్యాప్లోనే రిలీజ్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఇక చివరిగా ఒక్క మాట, 2 రోజుల క్రితమే పెద్ది సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది కదా. దాదాపు 3 నిమిషాల నిడివి ఉన్న పెద్ది సినిమా ట్రైలర్ విషయంలో కొన్ని కంప్లైంట్లు అయితే నెట్టింట బాగానే వినిపించాయి. టెక్నికల్ అంశాల్లో లోపాలు ఉన్నాయని, గ్రీన్ మ్యాట్లు వేసి మరీ కొన్ని పాత్రల చిత్రీకరణను చేశారని అది స్పష్టంగా ట్రైలర్లో తెలిసిపోతుందని చెప్తూనే బీజిఎం విషయంలో మాత్రం పెదవి విరిచారు. ఏఆర్ రెహమాన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఇలాంటి బీజిఎం రావడం ఏంటంటూ ట్రోల్స్ చేశారు. అంతేకాదు కథ ఏంటన్నది ముందే చెప్పకుండా దాచిపెట్టడం అనేది పెద్ద సినిమాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో అన్నది సినిమా విడుదలయ్యాక తేలాల్సి ఉంది. పెద్ద సినిమా ట్రైలర్తో పోల్చితే మాత్రం అభిమానులను సాటిస్ఫై చేయడంలో ఈ డ్రాగన్ సినిమా గ్లిమ్స్ మాత్రం పై చేయి సాధించిందని చెప్పవచ్చు. ఎలివేషన్లు బాగున్నాయి, కథ ఏంటి, కథలోని కోర్ పాయింట్ ఏంటన్నది డ్రాగన్ సినిమా గ్లిమ్స్లో ముందే చెప్పేశారు. పాత్రల పరిచయం కూడా బాగుంది, వరల్డ్ బిల్డింగ్ కూడా బాగుంది, బీజిఎం కూడా సూపర్గా ఉంది. పెద్ద సినిమా ట్రైలర్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో వాటిలో ఏ ఒక్కటి కూడా ఈ డ్రాగన్ సినిమాలో లేకపోవడం గమనార్హం. ఇదండి డ్రాగన్ సినిమా గ్లిమ్స్కు సంబంధించిన రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.